పాల తాలికలు తయారు చేసుకుందాం. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. కడాయిలో ఒక గ్లాస్ బెల్లం, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం నీళ్ళను తయారు చేసుకొని చల్లారనివ్వాలి. కడాయిలో ఒక గ్లాసు వాటర్, పావు స్పూన్ సాల్ట్, ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకొని పిండిని దగ్గర పడనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత పిండిని చేత్తో కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. చాపింగ్ బోర్డు మీద కాస్త నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా బియ్యం పిండి తీసుకుని తాలికలా చేసుకోవాలి. బియ్యం పిండి ముద్దను వాటర్ వేసుకుని బియ్యం పిండి నీళ్ళలో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 3 గ్లాసులు పచ్చిపాలను వేసుకుని అవి ఒక పొంగు వచ్చిన తర్వాత తాలికలను వేసుకోవాలి. బియ్యం పిండి నీళ్ళను వేసుకుని 15 మినిట్స్ ఉడికిందో లేదో స్పూన్తో నొక్కి చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. నెయ్యిలో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. పాల తాలికలు చల్లారిన తర్వాత చల్లారిన బెల్లం నీళ్ళను వేసుకుని ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసుకోవాలి. అంతే, పాల తాలికలు రెడీ అయినవి. పాల తాలికలు ఎలా చేయాలో డీటెయిల్గా క్రింద లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది.